Hi guys, and welcome to the data structures and algorithm series. ఈ సిరీస్లో మన ఫస్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి స్టాక్. ఓకే, బేసిక్గా స్టాక్లో మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి స్టాక్లో లాస్ట్ ఐటమ్ అనేది 4 కదా. 4 అనేది మన స్టాక్ నుండి రిమూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 1 2 3 4 మొత్తం 4 ఐటమ్స్ ఉన్నాయి కదా. నేను నా ఫస్ట్ ఐటమ్ని డైరెక్ట్గా రిమూవ్ చేయలేను. ఫస్ట్ మనం 4ని రిమూవ్ చేయాలి, ఆ తర్వాత 3ని రిమూవ్ చేయాలి, ఆ తర్వాత 2ని రిమూవ్ చేయాలి. ఫైనల్గా మన 1 అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్టాక్లో యూజ్ అయ్యే బేసిక్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి పుష్ మెథడ్. ఈ మెథడ్లో మనం మన ఐటమ్స్ని స్టాక్లో పుష్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ని పుష్ చేస్తే నాకు 1 మీద రావాలి. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పాప్ మెథడ్. ఇక్కడ మన స్టాక్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే మన స్టాక్లో ఉన్న లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇదే మనకి పాప్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పీక్ మెథడ్. ఈ మెథడ్లో మనం మన స్టాక్లో ఉన్న లాస్ట్ ఐటమ్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి లాస్ట్ ఐటమ్ వచ్చేసి 2 కదా. 2ని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈజ్ ఎంటీ. మనకి స్టాక్ ఎంటీ ఉందా లేదా అని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే ఈ స్టాక్ ఒక లెంత్ తీసుకుంటాం. ఓకే, ఒకవేళ లెంత్ 0 కన్నా ఎక్కువ ఉంటే మనకు స్టాక్ ఎంటీ లేనట్టు. ఓకే, ఒకవేళ లెంత్ 0 ఉంటే మనకు స్టాక్ ఎంటీ ఉన్నట్టు. ఓకే, మన ఫైనల్ మెథడ్ వచ్చేసి సైజ్. సైజ్ అంటే ఏం లేదండి, మన స్టాక్ ఒక లెంత్. ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి స్టాక్ సంబంధించిన కోడ్ని రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం మన స్టాక్ సంబంధించిన కోడ్ని రాద్దాం. క్లాస్ స్టాక్ కన్స్ట్రక్టర్ ఇక్కడ ఇది వచ్చేసి స్మాల్. ఓకే, బై డిఫాల్ట్ మన స్టాక్ అనేది ఎంటీ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనం పుష్ మెథడ్ని రాద్దాం. పుష్. పుష్లో మనకి డేటా అనేది వస్తుంది కదా, డేటా తీసుకుందాం. ఆ డేటాని మనం మన స్టాక్లో పుష్ చేద్దాం. స్టాక్ డాట్ పుష్. ఓకే, నెక్స్ట్ మన మెథడ్ వచ్చేసి పాప్ మెథడ్. డాట్ పాప్. దిస్ డాట్ స్టాక్ డాట్ పాప్. బేసిక్గా ఈ మెథడ్ అనేది మనకి అరేలోని లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పీక్ మెథడ్. పీక్ మెథడ్లో మనం మన అరేలోని లాస్ట్ ఐటమ్ని మనం రిటర్న్ చేస్తుంది. ఓకే, పాప్లో మనం రిమూవ్ చేస్తాం. ఓకే, పీక్ మెథడ్లో మనం ఆ నెంబర్ని రిటర్న్ చేస్తాం. ఓకే, దిస్ డాట్ స్టాక్. ఓకే, మనకి అరేలోని లాస్ట్ ఐటమ్ ఎలా తీసుకుంటాం, బేస్డ్ ఆన్ లెంత్ -1. ఓకే, దిస్ డాట్ స్టాక్ డాట్ లెంత్ -1. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ రిటర్న్ చేయాలి నెంబర్ని. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈజ్ ఎంటీ. మన స్టాక్ ఎంటీ ఉందా లేదా అని ఒక మెథడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇది కూడా రిటర్న్ చేయాలి. ఓకే, దిస్ డాట్ స్టాక్ డాట్ లెంత్ =0. ఓకే, మన స్టాక్ ఒకవేళ లెంత్ 0 ఉంటే మనం ట్రూని రిటర్న్ చేయాలి. ఈజ్ ఎంటీ కదా, ట్రూ. ఒకవేళ 0 కన్నా ఎక్కువ ఉంటే ఇది మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సైజ్ మెథడ్. బేసిక్గా సైజ్లో మనకి మన స్టాక్ సంబంధించిన సైజ్ని రిటర్న్ చేయాలి. ఓకే, రిటర్న్ దిస్ డాట్ స్టాక్ డాట్ లెంత్. అండ్ దట్స్ ఇట్ అండి, ఇది మనకి ఒక బేసిక్ స్టాక్ మాట. ఇప్పుడు మనం ఈ స్టాక్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. కాన్స్ట్ మై
స్టాక్ ఈక్వల్ టు న్యూ స్టాక్. ఓకే, సో మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి పుష్ కదా, మై స్టాక్ డాట్ పుష్ 1. సో మనం ఒక 4 ఐటమ్స్ని పుష్ చేద్దాం. సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పాప్ కదా, మై స్టాక్ డాట్ పాప్. ఓకే, సో పాప్ అనేది మన లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్. సో ఇక్కడ మై స్టాక్, సో ఇక్కడ మనకి మై స్టాక్ డాట్ స్టాక్, వేర్ ఇస్ ద స్టాక్, యా. ఓకే, సో వన్స్ ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక మనకి ఈ కన్సోల్ లాగ్ అనేది మనకు ట్రిగర్ అవుతుంది. ఓకే, సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పీక్ మెథడ్. ఓకే, మై స్టాక్ డాట్ పీక్. సో బేసిక్గా ఈ మెథడ్లో మనకు ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, సో అది మనం స్టోర్ చేసుకుందాం. కాన్స్ట్ పీక్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కూడా కన్సోల్ లాగ్ చేద్దాం. సో కాపీ పేస్ట్ ఇక్కడ పీక్, పిఈఏకే. ఓకే, సో మీరు దీన్ని లైక్ EEK అనొచ్చు ఆర్ ఏకే అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నేను నా పీక్ని కన్సోల్ లాగ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సైజ్ మెథడ్. ఓకే, టు మై స్టాక్ డాట్ సైజ్. ఓకే, సో ఇది కూడా మనకు వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది కూడా మనం కన్సోల్ లాగ్ చేద్దాం. సో అండ్ ఏదైనా మెథడ్ని మనం మిస్ చేస్తున్నామా? ఎస్, ఇక్కడ ఈజ్ ఎంప్టీ అనే మెథడ్ ఉంది కదా, అది కూడా మనం కన్సోల్ లాగ్ చేద్దాం. సో ఈజ్ ఎంప్టీ ఈక్వల్ టు మై స్టాక్ డాట్ ఈజ్ ఎంప్టీ. ఓకే, సో ఇది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో నోడ్ స్టాక్ డాట్ జేఎస్, క్లిక్ ఆన్ ఎంటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా స్టాక్ వచ్చేసి 1 2 3. సో ఇఫ్ యూ స్క్రోల్ అప్, సో నేను 1 యాడ్ చేశాను, 2 యాడ్ చేశాను, 3 కూడా యాడ్ చేశాను, 4 కూడా యాడ్ చేశాను. బట్ 4 అనేది నాకు లాగ్ అవ్వలేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ ఆ 4ని రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి పీక్ మెథడ్. సో పీక్లో నాకు 3 వచ్చింది. ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు సైజ్ కదా, సైజ్, యా. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. ఓకే, సో మన సైజ్ వచ్చేసి మనకు 3. అండ్ సో ఫైనల్గా ఈజ్ ఎంప్టీ వచ్చేసి ఫాల్స్. సో ఫాల్స్ ఎందుకంటే మన స్టాక్లో ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. సో బేసిక్గా ఇదే అండి మన స్టాక్ డేటా స్ట్రక్చర్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.